మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మా గంతా ప్రభావాలు పొందమని చేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డ నిజంగా ఏర్పాటు చేయదని వాక్యభాగము ఆదికాండము 41వ అధ్యాయము 15 నుంచి 28 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 41వ అధ్యాయము 15 నుండి 28 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారును లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో తనకు వచ్చిన కళను గురించి, మరి ఎప్పుడైతే దేవుని సమక్షమున తాను ఉన్నాడో, యోసేపు ఏది చేసినా దేవుని సమక్షంలో చేసేవాడు. కాబట్టి ఇక్కడ యోసేపు అంటున్నాడు, నేను కాదు దాని భావం చెప్పేది, దేవుడే దాని భావాన్ని తెలియజేయను అంటున్నాడు. అంటే దేవుని చిత్తము లేనిదే, దేవుని ఉద్దేశము లేనిదే, దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదనే విషయాన్ని ఫరోకు గుర్తు చేశాడు. అందుకనే ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని, దాని భావము తెలుపగలవారు ఎవడనూ లేరు. నీవు కలను వినియడలా దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పిన. నీవు విని దాని భావం చెప్పగలవని మరి ఫరో యోసేపు గురించి అంటే, యోసేపు తాను ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. యోసేపు నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. నేను కాదు సమాధానం చెప్పేది, దేవుడే ఫరోకి ఉత్తరం ఇచ్చునని చెప్పి, అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమైనవి బహువికారమైనవి రూపము కలిగిన చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంతము వికారమైనదియు ఐగుప్తు దేశమందందు ఎక్కడనూ నాకు కనబడలేదు అంటున్నాడు. ఇక్కడ తనకు వచ్చిన ఆ యొక్క కళలో మరి బలిసినవి, ఆరోగ్యం కలిగినవి 7 పైకి వచ్చాయి ఎట్లోంచి, అటు తర్వాత బలహీనమైనవి, వికారం కలిగినవి 7 వచ్చాయి. వీటిని గూర్చి చెప్తూ, అలాంటివి నేను ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో నేను ఎంతవరకు చూడలేదని చెప్తూ, చిక్కిపోయిన వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసింది. ఆ చిక్కిపోయి వికారంగా ఉన్న 7 కూడా ఆ మొదట బలిసిపోయిన ఆవులనంట తినేసినాయి అంట. అవి వాటి కడుపులో పడను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మెలుకొంటిని. అంటే ఆ బలిసిన ఆవుల్ని తిన్నప్పటికీ కూడా ఏమాత్రం అవి బలం కలిగి లేవు. అంతకుముందు ఎలాగైతే వికారంగా మరి ఉన్నాయో అదే స్థితిలో తిన్న తర్వాత కూడా అవి అలాగే ఉన్నవి. కాబట్టి ఆ తర్వాత నాకు మెలుకు వచ్చిందని చెప్పి ఫరో మరి ఇక్కడ యోసేపు చెప్తున్నాడు. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీన వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియ చెప్పితిని కానీ దాని భావమును తెలుపగలవరావడంలో లేరని అతనితో చెప్పాను. ఆ తర్వాత మరలా పడుకున్న తర్వాత మరలా ఫరో కళ వచ్చింది. ఏంటి? పుష్టిగల 7 మంచి వెన్నులు, అంటే పంటలో ఉన్న యొక్క పొలంలో ఉండే వెన్నులు అవుతున్నాయి, వాటిని చూశాడంట. మరి తరువాత గాలి చేత చెడిపోయి అంటే వంగిపోయినటువంటి 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచాయంట. అవి వచ్చి ఈ పీల వెన్నులు మంచి వెన్నులను రింగివేసును. ఈ కళలను జ్ఞానులకు తెలియజెప్పితిని కానీ
వారు భావమును తెలుపకపోయిరని చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోవుచున్న దానిని ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. అనగా మరి ఇక్కడ జరగబోయే ఈ యొక్క మంచిని గురించి ఫరోకి మరి అక్కడ యోసేపు తెలియజేశాడు. మరలా అంటాడు, కల ఒక్కటే, వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైవచ్చు 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీనలను కరువు గలవి 7 సంవత్సరములు అన్నాడు. అంటే ఆ 7 ఈ 7 ఈ 7 అంటే ఈ విధంగా బలిసినవి పాడైనవి, కలిగినవి పాడైనవి, ఈ విధంగా రాబోతున్న పరిస్థితిని గురించి మరి దేవుడు ముందుగానే మరి ఫరోకు చూపించాడని చెప్పి యోసేపు గుర్తు చేశాడు. అందుకు నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోన్నది ఫరోకు చూపించెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మరి కలల భావాన్ని చెప్పగలిగిన యోసేపుకి వాటిని తెలియజేశాడు. అయితే వాటి యొక్క ఉద్దేశాన్ని, వాటి యొక్క పరిస్థితిని ఫరోకు చూపించాడు. అంటే దేవుడు తన యందు విశ్వాసము కలిగిన యోసేపుకేమో దాని యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. దేవుని భయభక్తులే లేకుండా మరి రాజాధికారం కలిగిన ఫరోకు వాటిని చూపించాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రతి వారిని దర్శిస్తూ దీవిస్తూ వర్ధిల్ల చేయవాడు. వారి వారి అవసరత లెక్కల్లో వారికి ఇచ్చిన రాజ్య పరిపాలనలో వారు ఏ విధంగా ఉండాలో అనేది ఇక్కడ ఫరోని హెచ్చరిక చేయడానికి చూపించాడు. అయితే ఇక్కడ మరి యోసేపు ద్వారా జరగబోయే సంఘటన తెలియజేశాడు. కాబట్టి నేడు మనము కూడా ఏదైనా పరిస్థితి దేవుడు తెలియజేసినప్పుడు చెప్పినప్పుడు దాని విషయంలో మనము దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైనా గ్రహించి ఎరిగి ఆ ప్రకారం ఆయన చిత్తమైనదో తెలుసుకుని ఆ ప్రకారం మనం జీవించినట్లయితే మనకి ఆశీర్వాదకరము దీవెనకరము కలుగునని నేడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, ఆనాడు ఫరోకు వచ్చిన కలను యోసేపు తను నీ ద్వారా తెలియజేసి వివరించాడు. అయ్యా, తన జ్ఞానము చేత, తన బలము చేత, శక్తి చేత కాదు, దైవ చిత్తానుసారంగా అది దేవుని యొక్క ఉద్దేశమైనదని తెలియజేశాడు. కాబట్టి వాటి భావాన్ని తెలియజేసి వాటి ఉద్దేశాన్ని తెలియజేసినప్పుడు మరి ఎంతగానో మరి దేవా, నీవు నీ సేవకుడిపైన యోసేపు చూపించిన ఆ యొక్క మాటను బట్టి, అతడు నీ పట్ల ఉంచిన ప్రేమను బట్టి నువ్వు ఆశీర్వదించావు. కాబట్టి నేడు నీ యందు విశ్వాసం ఉంచు వారిని కూడా అటు రీతిగా నీవు ఆశీర్వదించువాడు, దీవించువాడు ఉన్నావు. కాబట్టి నైనా నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, నీ కృపయందు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాలుడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.